నమస్కారం. నేను పి గన్నవరం సిఐ. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికలను జారీ చేస్తున్నాము. ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమ ఈ సీమ అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని. ఎవరైనా ఇక నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి. ఎవరైనా రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ ఓనర్లందరికీ కూడా ఒక హెచ్చరిక. దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది. మేము చూస్తున్నాము. ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్య డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పెడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఆ షాప్ ఓనర్ పై ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. కోనసీమలో ఎవరో కొంతమంది కుర్రోళ్ళు కలిపి ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్స్ లో కొన్ని ఇతర వర్గాలను రెచ్చగొట్టే విధంగా కొన్ని స్టేట్మెంట్లు కూడా రాశారు. దీని మీద అక్కడ ఉన్న దళితులు ఇమీడియట్ గా స్పందించారు. తర్వాత దీన్ని వైసీపీ వెంటనే టేకప్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద మొత్తం ఈ ఎంటైర్ విషయాన్ని రుద్దేయడానికి అక్కడ కోనసీమలో ఉన్న దళితులకి మరియు జన సైనికులు అంటే కాపులకి విద్వేషాలు రావడానికి గొడవలు చేయడానికి ఆల్రెడీ ఏదైనా చిన్న అవకాశం దొరికితే చాలు కదా, గొడవలు పెట్టి బతకడమే కదా అలా బతుకు. దాని మీద వేళ ఒక చిన్న అంటే వైసీపీ గవర్నమెంట్కి కూటమి ప్రభుత్వానికి కూడా తేడా ఏంటి చెప్తానండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి. కోనసీమలో పవన్ రచ్చ ఎవరో పెట్టారు తమ్నెల్. పవన్ కళ్యాణ్ పై దళితుల తిరుగుబాటు, పుట్టినరోజు ఫ్లెక్సీల వివాదం, కోనసీమలో అగ్గి రాజుకుందా. ఓడి అమ్మ, రాజుకోవాలని చాలా సరదాగా ఉంటుంది. బర్త్డే రోజు పవన్ కి బిగ్ షాక్. ఇది మన యాక్చి అబద్ధాల పుత్రిక సాక్షి పత్రిక. పవన్ కి బిగ్ షాక్ అటండి. మీరెంత మీ స్థాయి ఎంత, కోనసీమ హైడ్రామా. ఇది ఆల్రెడీ సాక్షి పేపర్లో కూడా వేసినట్టున్నారు. కోనసీమలో పవన్ చిచ్చు, రోడ్డు మీద పడేస్తాం కొడకల్లారా, మీరంతా మీ స్థాయి ఎంత. కోనసీమలో జనసేన ఫ్లెక్సీ వివాదం, పోలీసుల ముందే పీకి అవతల పాడేశారు. అంటే ఇక్కడ ఇంకోటి ఏదో పెట్టారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కోనసీమలో వివాదాస్పద ఫ్లెక్సీలు, పవన్ పై తిరగబడ్డ దళితులు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు ఎవరో కానీ ఖచ్చితంగా 100% చాలా పెద్ద పొరపాటు చేశారు, చాలా పెద్ద తప్పు. నిజంగా ఇది శిక్షార్హమైన తప్పు కూడా. ఎందుకంటే అది కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా. అక్కడ ఆ జిల్లాలో ఒక ఫ్లెక్స్ వేసి ఇది పవన్ సీమ అని పెట్టారు. ఒక 40-50 కుర్రోళ్ళ ఫోటోలు ఉన్నాయి అక్కడ. తర్వాత మీరంతా మీ బతికంతా పండేస్తాం కొడకల్లారనేదో ఇంకొక స్టేట్మెంట్ కూడా రాశారు. ఎవరన్నారు ఏంటి అనేది అక్కడ క్లియర్గా లేకపోయినా అంబేద్కర్ కోనసీమ జిల్లాను పట్టుకుని అది పవన్ సీమ అని రాసిన 4 కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని రెచ్చుకుంటారు ఎదుటి వ్యక్తుల్ని. అంటే మేము ఎలా పెడితే అవతలోడు గొడవకు వస్తాడో ఏదో సంథింగ్ వాళ్ళకి ఉన్న ఘర్షణల కారణంగా పెట్టింది అంతే తప్ప అది జనసేన అఫీషియల్ గా పెట్టిన ఫ్లెక్స్ కాదు, జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టింది కాదు, లేదా అక్కడ జనసేన ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయించింది కాదు. అక్కడ ఉన్నది జనసేన ఎమ్మెల్యే, ముఖ్యంగా ఒక దళిత నాయకుడు ఉన్నాడు అక్కడ, గిడ్డి సత్యనారాయణ గారు. అయినా అలా చేయటం తప్పే కాబట్టి ఇమీడియట్ గా అక్కడ ఉన్న దళిత నాయకులు వెళ్ళారు, పీకి పారేశారు అక్కడే. ఇదే వైసీపీలో జరిగితే ఎలా జరిగింది, కూటమి ప్రభుత్వంలో ఎలా జరిగిందని చిన్న తేడా చెప్తాను మీకు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొత్తపేటలో చెర్ల జగ్గిరెడ్డి ప్రాంతంలో చెర్ల జగ్గిరెడ్డి బంధువు ఒక రెడ్డి గారు ఒక రెస్టారెంట్ పెట్టాడు. ఆ రెస్టారెంట్లో అతను అంబేద్కర్ గారి ఫోటోలు ఉన్న ప్లేట్లలో అతను నూడిల్స్ సప్లై చేశాడు. అంటే ఎంగిల్ ప్లేట్లు చేశాడు, ఎంగిల్ వేసాడు అంబేద్కర్ గారి మీద. వేస్తే అక్కడ ఉన్న 4-5 కుర్రోళ్ళకి అది అవమానంగా అనిపించింది దళితులకి. ఏంటా మీరు ఎలా చేశారేంటి, అంబేద్కర్ గారి ఫోటో వేశారేంటి అని జస్ట్ అడిగారు, ప్రశ్నించారు అంతే. అంతే తప్ప ఆ హోటల్కి తాళం వేయలేదు, ఆ హోటల్ని సీజ్ చేయలేదు, లేకపోతే ఆ హోటల్ ఉన్న ఫ్లెక్సీలు చంపలేదు, ఏం చేయలేదు. ఆ చిన్న కారణానికి 18 మంది దళితుల్ని 20 రోజుల పైన సెంట్రల్ జైల్లో పెట్టించింది వైసీపీ గవర్నమెంట్. 20 రోజుల పైన. అదే కోనసీమకు అంబేద్కర్ గారి జిల్లా కావాలని మాలాంటి వాళ్ళు ఎంతో మంది నాకన్నా పెద్ద సీనియర్లు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్త జిల్లాలకు పేర్లు పెట్టాడు, అన్నింటికి బాగా పెట్టేశాడు.
పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టేశాడు, లేకపోతే ఇంకొక ఆయన ఎన్టీఆర్ గారి జిల్లా ఎన్టీఆర్ గారి పేరు పెట్టాడు, ఇలా చాలా అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాడు. అన్ని ఎవరిని అడగకుండా చక్కగా పెట్టాడు, ఎవరు అభ్యంతరం చేయలేదు, అందరూ ఆనందించారు. కానీ అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి మాత్రం ముందు కోనసీమని పెట్టాడు. కోనసీమని పెడితే మళ్ళీ దళితులందరూ దాదాపు 10 లక్షల మంది లాంగ్ మార్చ్ చేసాం అమలాపురంలో. అప్పుడు మళ్ళీ తగ్గిన ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే మేము ఏంటి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తాం అని మళ్ళీ ఇంకొక వివాదాన్ని తెరలేపాడు. అప్పుడే కోనసీమ అల్లర్లో అప్పుడే పెంబే విశ్వరూప్ ఇల్లు కానీ లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే ఇల్లు కానీ తగలబెట్టేశారు. అంటే ఆ గొడవ కారణం ఎవరు? అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి కూడా ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి కదా. విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నాడు. ఎవ్వడు మాట్లాడలే. ఈవెన్ దళితులు ఎంతో మంది మీద దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఒక్క వైసీపీ నాయకుడు కానీ ఒక్క పోలీస్ అధికారి కానీ ఖండించలేదు ఆ సమయంలో. ఇక్కడ ఫ్లెక్స్ పెట్టారు, పెట్టడం తప్పు. పెట్టిన వెంటనే చాలా మంది మీరు వచ్చి ధర్నా ఎందుకు చేయలేదు అన్నారు. మేము అప్పుడు అధికార పార్టీలో ఉన్నాం, మేము పార్టీకి చెప్తాం, పెద్దలకు చెప్తాం ఏం జరగాలో, దానికి సొల్యూషన్ తీసుకొస్తాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది చూడండి. జరుగుతున్న వివాదాల నేపథ్యంలో నేను గన్నవరం సిఐ ఇటీవల ఫ్లెక్సీ విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో గన్నవరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికను జారీ చేస్తున్నాము. ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమ ఈ సీమ అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని. ఎవరైనా ఇక నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి. ఎవరైనా 2 వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ లేకపోతే 2 వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ ఓనర్లందరికీ కూడా ఒక హెచ్చరిక, దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది. మేము చూస్తున్నాము. ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్య డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము షాప్ ఓనర్ పై. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఆ ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళకే కాదు, ఆ ఫ్లెక్సీలు ప్రింట్ చేసే వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి మళ్ళీ రిపీట్ అవడానికి వీళ్ళు వాళ్ళు రిపీట్ అయితే కనుక కఠినమైన చర్యలు ఉంటాయి. మరి ఆ రోజున అంబేద్కర్ గారి ఫోటోల మీద ఎంగిల్ ప్లేట్ల మీద ఆయన ఫోటో వేసిన వాళ్ళని ఏ పోలీస్ అధికారితోటైనా ఇలా వార్నింగ్ ఇప్పించారా? కనీసం ఎమ్మెల్యే వచ్చి ఇలా అలా చేశారు, అంబేద్కర్ గారిని అవమానించారు, మళ్ళీ ఇలాంటిది కనుక కొత్తపేట నియోజకవర్గంలో జరిగితే కోనసీమ జిల్లాలో జరిగితే నేను ఒప్పుకోనని అతను ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? దళితుల మీద ఎన్నో దాడులు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కదానికైనా స్పందించి ఇక్కడ నుండి ఎవరైనా దళితుల మీద దాడి చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, కఠినంగా శిక్షించాలని ఒక్క మాట ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా? లేదంటే ఆ సాక్షి పేపర్లు ఇప్పించారా? సాక్షి టీవీలో చెప్పించారా? మీరేనా కూటమి ప్రభుత్వాన్ని అడిగేది? అసలు మీకు అర్హత ఉందా దళితుల వైపు మాట్లాడడానికి? కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దళితులకే కాదు, బీసీలకు అన్యాయం జరిగినా, కాపులకు అన్యాయం జరిగినా, ఈవెన్ రెడ్లకు అన్యాయం జరిగినా సరే ఖచ్చితంగా న్యాయం చేసే ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని మీరు ఎలా ప్రశ్నిస్తారు? నాకు అర్థం దద్దమల్లారా. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారండి. ఇమీడియట్ గా ముందెళ్ళి ఆ ఫ్లెక్స్ చింపేశారు. చింపేసిన వాళ్ళ మీద ఎవరు గొడవ పెట్టలేదు, చింపేసిన వాళ్ళ మీద ఎవరు కేసు చంద్రశేఖర్ కేసు పెట్టాలని అరెస్ట్ చేయించలేదు. అయితే ఒకటి చెప్తాను నేను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఏ అన్యాయం జరగదు, ఎక్కడ ఏ గొడవ జరగదని ఎవరు చెప్పలేరు. గొడవలు పెట్టేవాళ్ళు అన్ని పార్టీల్లోనే ఉంటారు. కానీ గొడవ పెట్టినోడిని ఇమీడియట్ గా ఇలా సరిదిద్దే చట్టం ఉంటుంది ఇక్కడ కూటమి ప్రభుత్వంలో. మొన్న ఈ వైసీపీ వాళ్ళు గొడ్డలు పెట్టుకుని రప్ప రప్ప నరుగుతూ ఎగురుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రే మన యూత్ ఎవరు అలా గొడవలు పట్టుకుని అలా హింసాత్మకంగా ఉండకండి, అలా ఉంటే ఖచ్చితంగా నేను మీకు పార్టీ పరంగా నేను చర్యలు తీసుకుంటాను, ఎవరైనా సరే అలాంటి విద్వేషాలు రెచ్చగొడితే వాళ్ళ మీద నేను క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా అన్నాడా? లేదు. మంచిదే కదా అన్నాడు. వాళ్ళు బాగానే అన్నారు కదా, గొడ్డలు ఇచ్చి నరికేస్తాన్నారు, అది మంచిదే కదా, టీడీపీ వాళ్ళు లేపేస్తానన్నారు, అది ఇంకా మంచిది కదా అని సపోర్ట్ చేసుకొచ్చాడు. నేరస్తులకు సపోర్ట్ చేసే నైజం జగన్మోహన్ రెడ్డిది. నేరం చేస్తే మనోడైనా సరే శిక్షించే నైజం చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిది. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటేస్తున్నారు. సరే పవన్ కళ్యాణ్ గారు తెలుసా, ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి భలే పెట్టారా, అందుకు తప్పే ఉంది మామూలు పెట్టిన దాంట్లో బాగానే పెట్టాడు కదా,
దానికి ఎంత గొడవ చేస్తారేంటి అని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి లాగా సపోర్ట్ చేశాడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి? ప్రతి చిన్నదానికి ఎక్కడ ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడైనా ఒక ఎవడెవడో గొడవ వచ్చి కొట్టుకున్నాడు, ఇద్దరు తాగేసి కొట్టుకున్నా సరే లోకేష్ గారే దీనికి బాధ్యత. అంత దిగజారిపోయి ఉన్నారండి వైసీపీ వాళ్ళు మాత్రం. ప్రతిదీ ఏదో ఒక పనికిమాలిన టాపిక్ తీసుకురావడం, గవర్నమెంట్ మీద బరువు జల్లే ప్రయత్నం చేయటం. ఎవరో నమ్మట్లేదు అలాంటి పనికిమాలిన ప్రచారాలని. అయితే ఈ విషయంలో ఈ గన్నవరం సిఐ గారి, పి గన్నవరం సిఐ గారికి, అలాగే కోనసీమ జిల్లా డిఎస్పీ గారికి, కోనసీమ జిల్లా ఎస్పీ గారికి తక్షణం స్పందించి దీని మీద ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నందుకు, అక్కడ ఏ గొడవలు లేకుండా శాంతి భద్రతలు కాపాడినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. అండ్ ఇంకో విషయం, అక్కడ ఉన్న కొద్దిమంది యువతకు చెప్తున్నాను నేను, ఒకవేళ మీరు అంబేద్కర్ గారిని అవమానించాలి అని అనుకుంటే, అంబేద్కర్ గారు మాకు ఏదో అన్యాయం చేశారని కానీ మీరు అనుకుంటే మీరు అపోహలో ఉన్నారని అర్థం. నేను బీసీ యువతకి చెప్తున్నాను, కాపు యువతకి చెప్తున్నాను, ఓసీ యువతకు కూడా చెప్తున్నాను. నేను మీ అందరినీ అన్నదమ్ములు అనుకుని భావించే మాట్లాడుతున్నాను. ఇది అంబేద్కర్ గారిని ఎవరూ అపార్థం చేసుకోకండి అన్నలు తమ్ముళ్ళు. ఎందుకంటే అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే ఈ రోజున శూద్ర కులాల్లో ఉన్న ప్రతి ఒక్కడు, ఈవెన్ రెడ్డి కానీ, కమ్మ కానీ, కాపు కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఎవడైనా సరే అందరూ బానిసత్వంలో ఉందరు. మనందరికి ఇప్పుడు జనరల్గా అందరికీ అనుకునేది ఏంటంటే అంబేద్కర్ గారు ఎస్సీకి రిజర్వేషన్ ఇచ్చాడు, ఎస్సీకి రిజర్వేషన్ ఇచ్చాడు అంటారు. ఎస్సీకి కాదు, వెనకబడి ఉంటే ఓసీకి అంటే ఇతర కులాల్లో ఉన్న వాళ్ళు కూడా వెనకబడి ఉంటే వాళ్ళందరినీ కూడా బీసీలో చేర్చి రిజర్వేషన్ ఇవ్వచ్చు అని ఆ క్లాస్ కూడా రాశాడు ఆయన. ఈ రోజున బీసీ రిజర్వేషన్ వచ్చాడు, దానికి కారణం ఆయన అప్పుడు ఆ రాజ్యాంగంలో పెట్టిందే. రాజ్యాంగంలో పెట్టిన ఆ క్లాస్ వల్లే ఈ రోజున బీసీ రిజర్వేషన్లు. ఈవెన్ కాపులు కూడా ఆయన దామోదర సంజయ్ గారు వచ్చినప్పుడు కాపులు కూడా రిజర్వేషన్ ఇచ్చారు. ఆయన ఒక మాల కమ్యూనిటీని ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి. తర్వాత ఎవరో నీల సంజీవ్ రెడ్డి ఎవరో ఒక రెడ్డి కులస్తులు వచ్చి కాపులకు రిజర్వేషన్ తీస్తారు. కానీ ఏ రోజు అంబేద్కర్ గారు కానీ లేకపోతే ఎస్సీలు కానీ ఎవరిని నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తులు కాదు. ఇంకో విషయం ఏంటంటే అంబేద్కర్ గారిని ఎవరితోనూ పోల్చకండి దయచేసి. ఎందుకు పోల్చొద్దు అంటానంటే, ఈ మధ్య సలార్లో ఒక సీన్ ఉంటుంది, ఈ మధ్య వచ్చిన సలార్ సినిమాలో. అందులో ఒక మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ వ్యాన్కి బయట లోపల ఒక సీల్ ఉంటుంది. ఆ సీల్ చూస్తే మొత్తం అక్కడ ఉన్న నేవీ వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ అందరూ దారిచ్చేస్తూ ఉంటారు, వెళ్ళిపోయిన ఆ సీల్. అది చాలా డేంజరస్. అది ఆ సీలు ఉన్న బండిని మనం ఆపకూడదు. అంటే ఆ సీల్కి అంత పవర్ ఉంటుంది ఆ సినిమాలో. అయితే 2-3 సీన్లు అయిపోయిన తర్వాత ప్రభాస్ ఎంటర్ అవుతుంటాడు. ఎంటర్ అవుతుంటే ఏంటో ఎవరిది ఏదని మొత్తానికి అడిగితే ఆ సీల్ వేసిందే అతనరా అని చెప్తాడు హీరోని. అసలు గూస్ బాంబ్స్ ఎలివేషన్ ఉంటుంది అక్కడ ఎవరికి, ప్రభాస్ గారికి. ఆ సీన్ ఒకసారి మీరు గుర్తెచ్చుకోండి. ఇక్కడ చాలా మంది అంటే మీకు పెద్ద ఏం చూపిస్తాను రండి. ఇది అంబేద్కర్ గారి స్టాట్యూ. అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర ఇగో పాదాలకి పూలాభిషేకం చేస్తున్నాడు ఈయన. ఎవరో తెలుసండి ఆయన? ఈ భారతదేశంలో ఆయన అత్యంత శక్తివంతుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. 3 సార్లు ఇది హ్యాట్రిక్ ప్రధానమంత్రి అయిన ఆయనకన్నా బలవంతుడు ఎవడు ఈ దేశంలో లేడు. అంత బలవంతుడు కూడా అంబేద్కర్ గారి పాదాలకి పూలాభిషేకం చేస్తున్నాడంటే మరి అంబేద్కర్ గారు ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎవరికి అన్యాయం జరిగిన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో చెప్పారు కదా, అది ఎందుకు చేయట్లేదు, రాజ్యాంగం ప్రకారం మాకు ఇది కావాలి కదా, రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది కదా అని ప్రతి దానికి రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ ఉంటారు. ఆ రాజ్యాంగం రాసిందే అంబేద్కర్. రాజ్యాంగం అంటే ఆ సినిమాలో సీల్ అనుకోండి, ఆ సీల్కి ఈ భారతదేశంలో ఎదురులేదు, కానీ ఆ సీల్ వేసిందే బాబాసాహెబ్ అంబేద్కర్. అంత పవర్ఫుల్ ఆయన. అలాంటి ఆయన్ని ఒకవేళ ఆయన మీద తప్పుడు ప్రచారం, కొన్ని వర్గాల్లో తప్పుడు ప్రచారం చేసి కొన్ని వర్గాలకు ఆయన దూరం చేద్దాం అనే ప్రయత్నం ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది. కానీ దయచేసి ఎవరు నమ్మకండి. ఈవేళ మనం ఓటేసామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనకు ఓటు హక్కు ఉందంటే, ఈవేళ శూద్ర కులాల్లో చదువుకున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు మహిళలు చదువుకున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు మహిళా రక్షణ చట్టాలు, అలాగే చిన్నపిల్లల చట్టాలు, చిన్నపిల్లల హక్కులు, కార్మిక చట్టాలు, బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు, ఈ మొత్తం వ్యవస్థ అంతా ఇవాళ ఎలా నడుస్తుందంటే దానికి కారణం ఆయన. పేదోడు ప్రతి ఒక్కరికి రక్షణ దొరుకుతుందంటే దానికి కారణం ఆయన. దయచేసి అలాంటి వ్యక్తిని, అలాంటి సూపర్ పవర్ని భారతదేశంలో కాదండి విదేశాల్లో కూడా
పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉంటాయి ఆయన విగ్రహాలు. దేశ విదేశాల్లో యూనివర్సిటీ అంటే ఏంటి? ఒక ఎలిమెంటరీ స్కూల్ నుంచి స్టార్ట్ అవుతాం మనం. యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం. అలాంటి విశ్వవిద్యాలయాల్లో నెలకొల్పుతారు ఆయన విగ్రహాన్ని. అలాంటి వ్యక్తి మన భారతీయుడు అని చెప్పుకోవడానికి మనందరం గర్వపడాలి. కానీ ఎప్పుడు కూడా ఆయన అవమానించే ప్రయత్నం దయచేసి ఎవరూ చేయొద్దండి. ఎవరికి ఆయన కాంపిటేటర్ కాదు, ఎవరికి ఆయన ఎగెనిస్ట్ కాదు. అన్ని కులాలకి మంచి చేసిన వ్యక్తి అదే దురదృష్టవశాత్తు ఆయన కూడా కులానికి అంటగడిశారు అంతే తప్ప. దయచేసి ఎవరన్నా ఇప్పుడు మీకు పలానా కులం మీద కోపం ఉండొచ్చు, మీరు ఎవరైనా అయి ఉండొచ్చు, మీకు మాలల మీద కోపం ఉండొచ్చు. ఓకే, మాలలు మీరు ఏమన్నా మాలలతో తలపడండి. లేదా మాదిగల మీద కోపం ఉంది, మాదిగలతో తలపడండి. బీసీల మీద కోపం ఉంది, బీసీలతో తలపడండి. కాపుల మీద కోపం ఉంది, కాపులతో తలపడండి. అంతే తప్ప వాళ్ళు వెనుకున్న నాయకులను అవమానించడం ద్వారా వాళ్ళని మనం అటాక్ చేయొచ్చనే ఆ రకమైన దాడి కరెక్ట్ కాదండి. అది అంబేద్కర్ గారిని అవమానించడం అంటే మనల్ని మనమే అవమానించుకోవడం అనేది గ్రహించండి. ఈ విషయంలో ఎంత సత్వరంగా స్పందించిన కూటమి పెద్దలకి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోనసీమ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ఒకరిద్దరు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు, అయినా కానీ ఇతర కులాలు, ఇతర సమాజం అంతా కూడా శాంతియుతంగా కొనసాగాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.